న్యూస్ అప్డేట్స్. ఇది కావాలి అని ఎప్పుడు రాజకీయాల్లో డైరెక్ట్ గా అడగరు, డిమాండ్ చేయరు. ముందు పొగబెడతారు, ఆ తర్వాత మంట రాజేస్తారు. ఇలా కొంపలో కుంపడి పెట్టేసి తనకు కావాల్సింది చేసేస్తారు. చాలా మంది నాయకులు తెలంగాణ రాజకీయాల పరిణామాల్లో వికసిస్తున్న మాట తెలంగాణ రాజకీయ పరిణామాలతో వినిపిస్తున్న మాట ఇది. బీసీ నినాదం అందుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మనందరికీ తెలిసినోడే. సొంత కొంపలో కుంపటి రాజేశాడు. స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారు. హన్మకొండలో జరిగిన బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, సొంత పార్టీలో కూడా అగ్గిరాజేస్తున్నాయి. బీసీ రాగం ఎత్తిన ఆయన పార్టీలోని ఓ వర్గం నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీశాయి. తీన్మార్ మల్లన్న నుంచి వినిపించిన ఈ మాటలే ఇప్పుడు తెలంగాణలో కులాల చిచ్చులు రాజేస్తున్నాయి. ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఇవే దరిద్ర మాటలు అంటూ బహిరంగంగానే ఫైర్ అవుతున్నారు చాలా మంది. పిఎస్ లో కేసులు కూడా పెట్టారు మరికొందరు. ఈ మాటలకు తోడు రేవంత్ రెడ్డిపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత రచ్చ రాజేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, తెలంగాణకు రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అన్నారు తీన్మార్ మల్లన్న. తెలంగాణకు బీసీలే ఓనర్లని, బీసీలు ఆర్థికంగా వెనకబడ్డారని చెప్పడం నిజం కాదని, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు బీసీల దగ్గర ఉందని అన్నారాయన. ఈ మాటలతో ఆగారా అంటే పార్టీ లైన్ క్రాస్ చేసి మరి కులగణన సర్వే నివేదికకు నిప్పు పెట్టారు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ ఆగ్రహానికి కారణం అవుతుంది. దీంతో మల్లన్నపై చర్యకు సిద్ధమైంది. సోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎందుకు నిప్పు పట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో తెలిపింది. మల్లన్న ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకుంటే ఆయనపై వేటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక అటు మల్లన్న తీరుపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. తాను కాంగ్రెస్ పార్టీనా కాదా అన్నది మల్లన్నే డిసైడ్ చేసుకోవాలని అంటున్నారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్ లోనే మాట్లాడాలని, కుల గణనపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడాలే కానీ ఇలా బహిరంగంగా మాట్లాడడం, కాల్చివేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇలా అరచేతిలో తుఫాన్ అన్నట్లుగా మారింది కాంగ్రెస్ లో పరిస్థితి. అయితే ఇంత దారుణంగా మాట్లాడిన పార్టీ నిర్ణయాన్ని ఇంతలా వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం రియాక్ట్ కూడా కావడం లేదు, మౌనం వీడడం లేదు. ఎందుకు అన్నది పక్కన పెడితే ఏకులా వచ్చి రేవంత్ కు మల్లన్న మేకులో తయారైనట్లు కనిపిస్తున్నాడు. నిజానికి మల్లన్నకు రేవంత్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. సోనియా దగ్గర మల్లన్న పేరు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సార్లే చెప్పుకొచ్చారు కూడా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న గెలుపు కోసం రేవంత్ చాలానే కష్టపడ్డారు కూడా. అలాంటిది ఇప్పుడు రేవంత్ కు మేకులా మారిపోయాడు మల్లన్న. మల్లన్న మాటలు కులాల మధ్య చిచ్చు పెడుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే రేవంత్ సీట్ కిందకు నీళ్లు తెచ్చే ప్రయత్నమేమో జరుగుతుంది. మరో 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ అంటుంటే, రేవంత్ చివరి రెడ్డి సీఎం అని 2028లో బీసీ బిడ్డే సీఎం అంటూ మల్లన్న స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు రేవంత్ కు ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యమంత్రి సీటు కోసం కాంగ్రెస్ లో ఇప్పటికీ ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో మంది. ఇన్నాళ్ళు అవకాశం లేక, అవకాశం రాక సీఎం సీట్ కు దూరంగా ఉండి వెయిట్ చేస్తున్న కాంగ్రెస్ బీసీ నాయకుల్లో మల్లన్న మాటలు కొత్త ఆశలు క్రియేట్ చేస్తున్నట్లే కదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక్క మాటతో సీఎం సీటు కిందకు నీళ్లు తీసుకొచ్చినట్లే అనే చర్చ జరుగుతుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, బయటకు కనిపించేది నిజం కాదు. రాజకీయాల్లో ఆయన అలా ఎందుకు మాట్లాడారు, అసలు అలా మాట్లాడొచ్చా, అలా మంట పెట్టొచ్చా అన్న సంగతి ఎలా ఉన్నా అటు తిరిగి ఇటు తిరిగి వ్యవహారం రేవంతే టార్గెట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంత సెన్సిటివ్ కాబట్టి ఆయన కూడా మౌనంగా ఉన్నారనే చర్చ జరుగుతుంది కూడా. మరి మల్లన్న రేపిన మంట కార్చిచ్చుగా మారుతుందా, మధ్యలోనే కరిగిపోతుందా వేచి చూడాలి.